దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వాక్యం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టెదును. ఇది సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు, నిర్మాణకుడైన దేవుడు, లేక జాలి కలిగిన వాడు నిన్ను నీలాంజనములతో నేను కడతాను అని ఒక చక్కటి వాగ్దానము చేస్తున్నాడు తన ప్రజలను ఉద్దేశించి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఏంటంటే, ఆయన నిన్ను లేక నీ కట్టడమును కడుతానని చెప్తున్నాడు. కట్టేటప్పుడు దేనితో కడతానో కూడా ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. నీలాంజనములతో కడుతాను అంటే అదేదో మనం పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన మాట కాదు. నీలాంజనములు అంటే మీరు ఆ కిందే 11వ వాక్యం 12వ వాక్యం ఈ రెండు మాటల్లో మీరు గమనిస్తే, నీలములతో, మాణిక్యమణులతో, సూర్యకాంతములతో, ప్రశస్తమైన రత్నములతో, నీలాంజనములతో అంటే ఈ 4 రకాలైనటువంటి రాళ్ళు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన విలువ కలిగిన రాళ్ళు అవి. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, కడతాను అని ఆయన చెప్పాడు అంటే వాళ్ళ పరిస్థితి శిథిలమైపోయింది అని అర్థం. దాని గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కూలిపోయారా, లేక మీరు శిథిలమైపోయారు, లేక మీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి, లేక మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఊస్తున్నారు మీ ముఖం మీద, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మీరున్నారు. నేను మిమ్మల్ని కట్టడానికి సిద్ధపడుతున్నాను. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పూర్తిగా శిథిలమైపోయిన పరిస్థితులలో నలిగిపోయి చతికిలబడిపోయి ఉన్నవారినట ఉన్నతమైన ఆకారం వచ్చేటట్లుగా, చూడ్డానికి ఎంత చక్కగా ఉందిరా ఈ కట్టడం అంటాం మనం. విలువ కలిగిన కట్టడాలు చూసినప్పుడు బ్రహ్మాండంగా ఉంది అని అంటాం చూడండి. అలాగో నా జీవితంలో ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఏ పరిస్థితుల్లో మనం శిథిలమైపోయినా నా దేవుడు ఉన్నతముగా మనలను కట్టునుగాక. మన కట్టడము చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్లుగా ఆయన మనలను నీలాంజనములతో అలంకరించునుగాక. స్తోత్రం. ఎందుకు కడతానంటున్నాడు ఆయన? నీలాంజనములతో ఎందుకు కడతానంటున్నాడు అంటే, ఒకటి మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 18-19 వాక్యాలు చూడండి. ఇక్కడ మీరు చూస్తారు, పరలోకాన్ని గురించి ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. 12 గుమ్మములు గల పట్టణం. ఆ పట్టణపు ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడ్డాయి. ఇదంతా పరలోకాన్ని గురించిన వర్ణన. మీరు కొంచెం జాగ్రత్తగా వింటే చాలాసార్లు చాలామంది దైవజనుల నోట మనం వినుంటాం ఒక మాట ఏంటంటే, బంగారు వీధులు కలిగిన పట్టణము అంటాం. అంటే రోడ్లు దేంతో వేయబడ్డాయి? రోడ్లు బంగారంతో వేయబడ్డాయి. కానీ దాని పునాది అంతకంటే విలువైన వైఢూర్యములతో వేయబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టి. దాని గురించి వర్ణిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తాడు. కొన్ని మాటలు మనం ఎప్పుడు విన్నాయి కూడా కాదు,
అంతటి విలువైన వాటి చేత ఆ పట్టణము అలంకరించబడుతుంది. ఇప్పుడు ఎందుకు నేను నీలాంజనములతో నేను కడతానని ప్రభువు చెప్తున్నాడంటే, నీవు అడుగు పెట్టబోతున్న పట్టణము కూడా నీకంటే సుందరముగా అలంకరించబడింది. మనకంటే సౌందర్యంగా ఆ పట్టణం అలంకరించబడింది. ఇప్పుడు ఆ పట్టణంలోనికి మనం వెళ్ళాలి అంటే దానికి తగినట్లుగానే నీవు నేను అలంకరించబడాలి, కట్టబడాలి. ఆమేన్. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది అంటాడు దైవజనుడు పౌలు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ వాక్యములో నీవు కట్టబడుతున్నప్పుడు చక్కగా అమర్చబడి కట్టబడకపోతే వృద్ధి కలుగదు. వృద్ధి కలగదు. ఎందుకు నిన్ను కడతానంటున్నాడు ఆయన? నేను నిన్ను కడితేనే నీలో వృద్ధి కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. నా ద్వారా నువ్వు కట్టబడితేనే నువ్వు వృద్ధి చెందుతావు. నా ద్వారా కట్టబడితేనే నీ చేతి పనులు ఫలభరితంగా మార్చబడతాయి. నా ద్వారా కట్టబడితేనే నీవు ఆశీర్వదించబడతావు. నా ద్వారా కట్టబడితేనే నీలో దీవెన కలుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ నీకు కలగాలని నువ్వు ఎప్పుడు ఆశపడతావో నిన్ను ప్రభు చేతులకు అప్పగించుకొని నన్ను కట్టయ్యా అని దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన మనలను కట్టకపోతే మనకు వృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. నీకు 2 విషయాలు చెప్పాను. ఎందుకు నీలాంజనములతో ఆయన కడతానంటున్నాడు అంటే, ఒకటి, మనం అడుగు పెట్టబోతున్న పట్టణము కూడా ఇంతగా అలంకరించబడి కట్టబడిన పట్టణం అది. దానికి తగినట్లుగా నీవు ఇక్కడ అలంకరించబడాలి ప్రభు ద్వారా. రెండవది, ఎందుకు కడతానంటున్నాడు ఆయన అంటే, ఆయన కట్టకపోతే మనకు ఏం లేదు మన జీవితంలో. ఆయన కడితేనే మనము వృద్ధి నొందుతాం. ఆమేన్. అందుకని ఖచ్చితంగా ఆయనే మనలను కట్టునుగాక. హల్లెలూయా. అందుకని నేను మీకు ముందుగానే చెప్పాను ఏమనంటే, పూర్తిగా శిథిలం అయిపోయినటువంటి ఇశ్రాయేలు జీవితాన్ని సుందరమైన నగరముగా కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ కూల్చబడిపోయిన నగరాన్ని, కూల్చబడిపోయిన పట్టణాన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్లుగా ఆ కట్టడము లోకానికి కనబడబోతుంది. కారణం ఏంటంటే, ఆయన కడితే సాదాసీదా కట్టడము కాదది, నీలాంజనములతో కడతాడు. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, ఆయన మన మీద కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు నేను లోకానికి దరిద్రంగా కనబడడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడూ గనుడుగానే కనబడాలి. ఆమేన్. ఖచ్చితంగా ఆయన ద్వారా నీవు నేను కట్టబడుదముగాక. మరి ఎలా కడతాడు ఆయన? ఆయన కట్టేటప్పుడు మన జీవితంలో ప్రభు ఏం కోరుకుంటున్నాడో ఒక 4 విషయాలు అక్కడే మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 54, 11, 12 చదవండి. మొదటిగా ఏం కడతాడు? పునాదులు కడతాడు. రెండవది కోట కొమ్ములు కడతాడు. మూడవది గుమ్మములు కడతాడు. నాలుగవది సరిహద్దులను కడతాడు. చక్కగా కట్టబడము అంటే అర్థం ఏంటంటే, పునాదుల దగ్గర నుండి నువ్వు కట్టబడాలి. ఒకప్పుడు ఎందుకు శిథిలమైపోయింది ఈ పట్టణం అంటే, దానికి సరైన పునాది లేదు. ఎందుకు నాశనం అయిపోయింది ఈ పట్టణం అంటే, దానికి సరైన గుమ్మాలు లేవు, దానికి సరైన సరిహద్దులు లేవు, దానికి సరైన కోట కొమ్ములు లేవు ఆ పట్టణానికి. ఇవన్నీ లేనందువలన పట్టణం మీదకి మాటి మాటికి శత్రువులు దండెత్తి వచ్చి పట్టణాన్ని నాశనం చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను మరలా దానిని కట్టాలని ఇష్టపడుతున్నాను. కట్టేటప్పుడు ఆయన మొట్టమొదటిగా శ్రద్ధ వహిస్తుంది, పునాదులు కడతాను. ఎందుకు పునాదులు కడతాను అంటున్నాడు? పునాదులు పాడైపోతే పైన కట్టడము ఎంత గొప్పవాడైనా సరిగా కట్టలే. దీన్ని ఆత్మ సంబంధమైన భాషలో మీకు చెప్పాలి అంటే 11వ కీర్తన 3వ చరణంలో ఒక మాట మీరు చూస్తారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మీకు అర్థమయ్యేటట్లు కొంచెం వివరించి చెప్తాను. ఒక వ్యక్తి జీవితం ఒక 10 సంవత్సరాలు భక్తి జీవితంలో తను కట్టబడ్డాడు. ఆ తర్వాత
ఏదో దేవునికి ఆయాసకరమైన స్థితిలోకి తను వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అతను బాగు చేద్దామని ఎంతమంది నీతిమంతులు అతని దగ్గరకు వెళ్ళినా అతని జీవితాన్ని మరలా తిరిగి నిలబెట్టడం వల్ల కావట్లేదు, అసాధ్యం. ఏమిటి సంగతి అంటే 10 సంవత్సరాల క్రితం వీడు పునాది సరిగ్గా వేసుకోలేదు ఆధ్యాత్మిక జీవితానికి. ఎంతసేపటికి పై 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 పైన కట్టబడింది ఆధ్యాత్మిక జీవితం. మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్లు చెప్పాలంటే అద్భుతాల మీద కట్టబడిపోయాడు, పై పై డాబుసరి మాటల చేత కట్టబడిపోయాడు, వ్యక్తుల మీద కట్టబడిపోయాడు. తన జీవితం అంతా సంపూర్ణంగా క్రీస్తు మీద కట్టబడి క్రీస్తులో లోతైన అనుభవంలోనికి వెళ్ళి కట్టబడిన వాడు కాదు. నీ పునాది సరిగా లేకపోతే ఆ పైన నువ్వు ఎంత కట్టడం కట్టినా వ్యర్థం. అందుకని యేసు ప్రభు కూడా ఒక చక్కని మాట చెప్పారు మనందరికీ. ఇసుక మీద ఒకడు కట్టబడ్డాడు, బండ మీద ఒక ఇల్లు కట్టబడింది. ఇసుక మీద కట్టిన దానికి దీనికి రెండింటికి తుఫాన్లు వచ్చి కొట్టాయి. ఇసుక మీద కట్టింది కూలిపోయింది, బండ మీద కట్టింది స్థిరపరచబడింది, దాని పాటు గొప్పదని యేసయ్య అంటాడు. అందుకని దాన్ని వివరిస్తూ ఆయన ఏమంటాడంటే, నీ పునాది స్థిరమైనదైతే ఏ శోధన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కదిలించలేదు. నీ పునాది సరైనది కాకపోతే నీకు వచ్చిన ప్రతి శోధన నిన్ను మాటి మాటికి కృంగదీసేస్తుంది, అణిచివేస్తుంది. పునాదులు పాడైపోయిన తర్వాత ఇక నీతిమంతులు మాత్రం ఏం చేయగలరు? ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవరేమి చేయలేరు. అందుకని మొదటిగా మన పునాదిని సరి చేసుకుందుముగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ఆ పునాది ఎలా ఉండాలి? మీరు ఒకసారి మరలా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం, 21వ వాక్యం, 22వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసు మీద నువ్వు కట్టబడాలి. క్రీస్తు యేసు మీద నువ్వు కట్టబడకుండా ఈ లోక సంబంధమైన వాటి మీదో లేక నువ్వు కోరుకున్న ఆశల మీదో కట్టబడిపోయి, ప్రభువా నీకు తెలిసిందల్లా ఒకటేంటంటే నీ కోరికని సిద్ధింపచేసిన ఈ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నావు కదా, నా కోరిక సిద్ధింపజేయి నాయనా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పావు కదా ప్రభువా, కోరిందల్లా పట్టిందల్లా బంగారం అయిపోద్దన్నావు, యోబు అడుగు పెట్టిన ప్రతి చోటు నేతిలో పడింది అన్నావు కదా ప్రభువా. ఇక ఇంతవరకే తెలుసు నీకు, అంత తప్ప ఇక అంతకు మించి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకేమీ తెలియదు. యేసు ప్రభువును నువ్వు ఎందుకు నమ్ముకున్నావంటే ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడండి, అందుకే నమ్ముకున్నావు. కానీ యేసు ప్రభు ఆశీర్వాదం ఇవ్వడానికి మాత్రమే వచ్చిన వాడు కాదు. మొదట నిన్ను నన్ను పాపములో ఉన్నప్పుడు ప్రేమించి మన పాపములను క్షమించి మనకు మోక్షరాజ్యం ఇవ్వాలనేది ఆయన మొదటి ఉద్దేశం. స్తోత్రం. ఆ తర్వాత ఆశీర్వాదమైన, దీవెనైన, ఆరోగ్యమైన ఇవన్నీ తర్వాత, మొదట నీ ఆత్మకు రక్షణ ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఇది ఎక్కడ వేయబడుతుంది? పునాది అపోస్తులు ప్రవక్తలు వేసే పునాది ఈ విధంగా ఉంటుంది నీ ఆధ్యాత్మిక జీవితానికి. ఇప్పుడు చాలామంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాక్యం చెప్పేటప్పుడు ఎంతసేపు దేవుని వాక్యం ప్రకటించబడినా యేసయ్యను గురించిన మాటలే ప్రకటించబడాలి. ఒక వ్యక్తిని గురించిన బోధ నీకు వినబడుతుంది అని నువ్వు అనుకున్నావు అనుకో, వ్యక్తిని గురించిన బోధ సరి అయిన పునాది నీ జీవితానికి వేయదు. నీకు ఏదన్నా నిన్ను ఉత్తేజింప చేయడానికో లేక నిన్ను ప్రభావం చేయడానికో లేక నిన్ను ఎంకరేజ్ చేయడానికో ఒక వ్యక్తిని గురించి పలానా వ్యక్తి ఈ విధంగా చేశారండి, పలానా దైవజనుడు ఈ విధంగా చేశారండి, అలా మనం కూడా చేస్తే మంచిదేమో, అంతవరకే. ఆ దైవజనుని మీద నీ జీవితం కట్టబడకూడదు. ఆమేన్. ఏ దైవ సేవకుని మీద కట్టబడకూడదు. వాళ్ళు వేసిన వాక్య పునాది మీదే ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడాలి. శాశ్వతమైన ప్రేమ యేసయ్య ఒక్కడిదే శాశ్వతమైన ప్రేమ. ఏ వ్యక్తి మీద మనం కట్టబడకూడదు. కనుక మన పునాది క్రీస్తు యేసు అనే ఒక మూలరాయి మీద మన పునాది వేయబడునుగాక. ఆయన అంటాడు, నేను నిన్ను నీలాంజనములతో కడతాను. ఎందుకు అయ్యా అంటే నీవు చక్కగా కట్టబడకపోతే నీకు వృద్ధి లేదు. నీకు వృద్ధి కలగాలంటే నువ్వు ఖచ్చితంగా చక్కగా కట్టబడాలి. మరి నన్ను కట్టయ్యా అంటే మొదటగా ఆయన ఏం కడతాను అంటున్నాడు? నీ పునాదిని కడతాను అంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవిత పునాదిని కడతాను. ఎందుకు పునాదిని కడతాను అంటున్నాడు అంటే పునాదులు పాడైపోయిన తర్వాత ఇక ఆ జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకనే ఆధ్యాత్మిక జీవిత పునాది
దేని మీద వేయబడిందో ఈరోజు మనలను మనము పరీక్షించుకుందుముగాక. రెండవదిగా మీరు చూస్తారు 54:12లో నీ కోట కొమ్ములను కడతాను. చెప్పండి ఈ మాట ఒకసారి. దేని కడతాడట అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఫినిషింగ్ వర్క్ ఉంటుంది కదా, అవే దానికి అందాన్ని తీసుకొని వస్తాయి. అంటే లోకం బయట ఉన్న వాళ్ళు దాన్ని చూసినప్పుడు ఎంత చక్కగా కట్టబడిందిరా అని అనాలి అంటే ఖచ్చితంగా అది చక్కటి కొమ్ములు, చక్కటి ఆకారం, చక్కటి డిజైన్తో అది కట్టబడితేనే చూసేవాడికి అందంగా ఉంటుంది. ఒక గోడౌన్ కట్టినాడు, గోడ ఒక్కటి పెద్దగా గట్టి కూర్చుంటే లోపల దానికి విలువ లేదు, అందం లేదు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రభువు మనలను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి కట్టడానికి ఇష్టపడుతున్నాడు, ఎందుకు కట్టాలని ఇష్టపడుతున్నాడు ఆ విధంగా నేనంటే సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో 4వ వాక్యం చూడండి. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు. యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి యాత్ర చేసి వెళుతున్నారు. ఆ మార్గంలో ఎక్కడో ఒక చోట మోయాబు మైదానంలో వీళ్ళు గుడారాలు వేసుకుని అందరూ అక్కడ నివాసం ఉంటే ఆ ప్రక్కన రాజు వీళ్ళు ఎక్కడొచ్చి నా మీద దండెత్తి యుద్ధం చేసి నా దేశాన్ని స్వాధీనపరుచుకుంటారో, వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏ దేశపు రాజు కూడా వీరిని జయించలేకపోతున్నాడు, యుద్ధం చేసి వాళ్ళని జయించలేం కనుక వాళ్ళకి చేతబడి చేద్దాం అనుకున్నాడు. ఏదో ఒకటి చేసి వీడిని నాశనం చేయాలి అని బిలాం దగ్గరికి వెళ్తే బిలాం నా వల్ల కాదు పొమ్మన్నాడు. మరలా రెండోసారి ఇంకొంచెం ఎక్కువ బంగారం, ఎక్కువ వెండి పంపించి శపించడానికి రారా బాబు అంటే పర్వతం మీదకి ఎక్కి ఆ గుడారాలను చూడగానే బిలాము నోట వస్తున్న ఒక చక్కని మాట ఏంటంటే నీ గుడారములు రమ్యమైనవి. అక్షరార్థంగా మీరు ఈ మాటను గమనించారనుకోండి, ఇప్పుడు బిలాము కొండ మీద ఉన్నాడు, వీళ్ళందరూ మైదానములో గుడారాలు వేసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పైనుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ ఈయనకి ఏం కనపడుతుంది, పైకప్పు కనపడుతుంది. వాస్తవానికి వేయబడిన పైకప్పు ఎలా ఉంటుంది, అప్పటికే వాళ్ళు అరణ్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి యాత్ర చేస్తున్నారుగా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది దుమ్ము కొట్టుకుపోయి ఉంటుందిగా, అది చిరిగిపోయి ఉంటుందిగా చాలా సంవత్సరాల తర్వాత. వాళ్ళకేం పర్మనెంట్గా స్లాబ్, పర్మనెంట్ రేకులు వేసుకునే అవకాశం లేదు కదా, యాత్ర చేస్తున్నారు, టెంట్లు వేసుకుంటున్నారు. కొంతకాలం వాడిన తర్వాత ఆ టెంట్ చిరిగిపోయి ఉంటుందిగా, లేక అది దుమ్ము కొట్టుకుపోయి ఉంటుందిగా. ఇప్పుడు బిలాము దాన్ని చూసేమంటాడు, చెప్పాలందరూ నీ గుడారములు ఎంతో రమ్యమైనవి అంటాడు. మరి దుమ్ము కొట్టుకుపోయిన గుడారం రమ్యంగా ఎలా కనపడింది ఈయనకి? మీకు అర్థం కావాలి అంటే ఈ గుడారాల ప్రక్కనే ప్రత్యక్షపు గుడారము కూడా ఒకటి కట్టబడుతుంది. ఆ కట్టబడిన ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మీరు వినాలి, మహిమ దిగి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని మహిమ దిగి వచ్చిందో అదే మహిమ ఇశ్రాయేలీల గుడారాల మీద కూడా కప్పబడుతుంది. ఇప్పుడు బిలాము చూసినప్పుడు ఏం కనబడింది ఆయనకి? దుమ్ము కొట్టుకుపోయిన టెంట్ కనపడలేదు బిలాముకి, అతనికి కనబడింది ఆ గుడారం మీద నివసిస్తున్న దేవుని మహిమ కనబడుతుంది. దాన్ని చూసి అంటాడు నీ గుడారములు ఎంత రమ్యమైనవి. అంటే ప్రభు కోరుకుంటుంది ఏమిటంటే నేను నిన్ను కట్టాలి అని అనుకున్నప్పుడు నీలో నా మహిమ, నా సౌందర్యము లోకానికి కనబడేటట్లుగా నీవు మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అద్దాన్ని చూసినప్పుడు అతని ముఖము ఎలాగో అద్దంలో కనబడుతుందో, దేవుని సంఘాన్ని చూసినప్పుడు సంఘములో దేవుని మహిమ లోకానికి కనబడాలి. అదే దేవుని ఉద్దేశం. మొదటిగా నీ పునాదులు కట్టబడాలి. రెండవదిగా కోట కొమ్ములు అంటే దాని యొక్క అలంకారం దేవుని చేత అలంకరించబడాలి. ఆ అలంకారమే మహిమ అలంకారం. మూడవదిగా నీ గుమ్మములు కడతాను అంటున్నాడు. గుమ్మాలు కడతా. ఇంటికి అందం గుమ్మం, సింహద్వారం అంటారు. ఎంత అయిందంటే ఇదొక్కటే 7 లక్షలు అయిందండి అన్నాడు ఆ మధ్య ఒక ఆయన. నిజంగానే చూడడానికి చాలా చక్కగా ఉంది. ప్రభువు కూడా ఏం కోరుకుంటున్నాడంటే నీ గుమ్మము సరి అయినదిగా ఉంటేనే నీకు కాపుదల,
గుమ్మం సరిగా లేదనుకోండి, ఇంటికి రక్షణ లేదుగా. ఇంటికి రక్షణ లేదుగా. గుమ్మం సరైనదైతేనే ఇంటికి రక్షణ ఉంటుంది. ప్రభువు కోరుకుంటుంది ఏమిటంటే, నీ గుమ్మాన్ని నేను కడతాను అంటే అర్థం ఏంటంటే, ఎవడును ఏ యొక్క శత్రువు యొక్క ఆలోచన నీ దరికి చారకుండా ఉండేటట్లుగా నేను ఒక గుమ్మాన్ని కడతాను. ఎందుకు ఆయన కడతాను అంటున్నాడు? ఒక్కసారి మీరు పరమగీతానికి వస్తే మీకు ఒక చక్కని మాట అక్కడ కనబడుతుంది. 7వ అధ్యాయం 13వ వాక్యం చూద్దాం. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆయన ఏం కడతానంటున్నాడు? 3వదిగా గుమ్మములు కడతాను. ఎందుకు గుమ్మము కడతానంటున్నాడు ఆయన అంటే, ఆ గుమ్మం చూసినప్పుడే తెలుస్తుంది ఈ గుమ్మములో ప్రవేశిస్తున్న వారు ఎలాంటి వారో గుమ్మాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. మన గుమ్మం పైన ఏదో ఒక వాక్యం పెట్టుకుంటాం, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. అది చూసినప్పుడే అర్థమైపోతుంది ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫలానా. గుమ్మమే డిసైడ్ చేస్తుంది లోపల ఉన్న వ్యక్తి ఎవరు అనేది. అయితే ఇప్పుడు ఆ గుమ్మము దగ్గర షులామితి చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువి మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. ఎందుకు? 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఇప్పుడు ఎందుకు గుమ్మములకు పచ్చివి పండువి శ్రేష్టమైన ఫలాలు ఎందుకు వ్రేలాడుచు ఉండాలి అక్కడ అంటే, ఆయన భుజించుటకు అనువుగా గుమ్మముల మీద ఆ ఫలభరితమైన శ్రేష్టమైన ఫలాలు వ్రేలాడుతూ ఉండాలట. ఇప్పుడు ఎందుకు నువ్వు గుమ్మాన్ని కడుతున్నావయ్యా అంటే, ఆ గుమ్మము సరైనదైతేనే ఆ వ్యక్తి జీవితం భద్రపరచబడుతుంది. గుమ్మము సరైనది కాకపోతే ఆ వ్యక్తి జీవితానికి భద్రత లేదు. మరి ఏమిటి ఆ వ్యక్తి జీవితంలో నువ్వు ఏం కోరుకున్నావయ్యా అంటే, అతను ఎప్పటికప్పుడట ఆ గుమ్మమును జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమన్నా తెలుసా? నేను నా ఫలములు నా గుమ్మములకు వ్రేలాడదీస్తున్నానా లేదా? ఎందుకని? ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ ఫలములు భుజించుట కొరకే ఆయన వస్తున్నాడు మన దగ్గరికి. నీ ఆత్మ ఫలములను భుజించటం కొరకు వస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని కొరకు ఫలిస్తున్న అనుభవాన్ని చూసి దాన్ని ఆస్వాదించడానికి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు నీ గుమ్మములు అవి కనబడునుగాక. స్తోత్రం చెప్పండి. 4వదిగా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సరిహద్దులు. చెప్పండి ఈ మాట. సరిహద్దులు అంటే బోర్డర్ ఉండాలి. ఆయన కట్టేటప్పుడు మన సరిహద్దులు కూడా కడతాడట. ఎందుకు సరిహద్దు ఉండాలి? సరిహద్దు లేదనుకోండి విచ్చలవిడితనం అలవాటు అయిపోద్ది. అంటే ప్రాకారం లేకపోతే పురం ఏమైపోతుంది? పాడైపోతుందిగా. తన మనసును అణుచుకొనలేని వాడు కూడా అంతే అంటాడు. అంటే నీ మనసుకైనా నీ ఆత్మకు నీ శరీరానికి నీ ఆలోచనకు ఒక సరిహద్దు ఉండాలి. నీ సరిహద్దును దాటి వెళ్ళి నీవు ఆలోచించుకుందువుగాక. ఆమేన్. సేవకునికి ఒక సరిహద్దును వేశాడు, విశ్వాస జీవితానికి ఒక సరిహద్దును వేశాడు, లోకానికి నీకు మధ్యలో ఒక సరిహద్దును వేశాడు ఆయన. సంఘానికి లోకానికి మధ్యలో ఒక సరిహద్దును వేశాడు. ఆ సరిహద్దును మనం దాటకూడదు. ఒకవేళ దాటితే ఆయన నిన్ను కట్టే కట్టడములో నుంచి నీవు అమర్చబడకుండా దాటి వెళ్ళిపోతున్నావు బయటికి. సరిహద్దు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా మన జీవితంలో మనం ఎప్పటికప్పుడు అన్వయించుకొని పలానా పని చేసేటప్పుడు ఇది నా పరిధిలోనిదా కాదా ఆలోచించుకొని అడుగు వేయుదముగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన మనతో చేసిన వాగ్దానం ఏంటి? నీలాంజనములతో నీ కట్టడములను కడతాను. ఎందుకు నీలాంజనాలతో కడతానన్నాడంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి, పరలోక రాజ్యము కూడా అలాగే కట్టబడింది, దానికి తగినట్లుగా నువ్వు కట్టబడాలి. రెండవది, నీవు ఆయన ద్వారా కట్టబడకపోతే మనకు వృద్ధి కలగదు గనుక మనం కట్టబడాలి. మరి కట్టేటప్పుడు ఆయన చక్కగా ఎలా కడతావయ్యా మమ్మల్ని అంటే, 1 మన పునాదులు కడతాడు, 2 కోట కొమ్ములు కడతాడు, 3 మన గుమ్మములు కడతాడు, 4 సరిహద్దులు కడతాడు. ఆయన కడితే ఇవన్నీ కడతాడు. మరి ఆయన ద్వారా నువ్వు కట్టబడకపోతే పునాది ఉండదుగా, కోట కొమ్ములు ఉండవుగా, గుమ్మాలు ఉండవుగా,
సరిహద్దులు ఉండవుగా, విచ్చలవిడిగా కట్టబడిపోతాం కదా ఆయన ద్వారా కట్టబడకపోతే. అందుకని ఖచ్చితంగా ఆయన ద్వారా చక్కగా మనము కట్టబడాలి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఆయన? ఇప్పుడు ఒక్కసారి చదవండి, నేను ముగించబోతున్నాను. 11వ వాక్యం ఒకసారి చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదాన. ఆ ఒక్క మాటలోనే వాళ్ళు అనుభవిస్తున్న దరిద్రం అంతా మనకు కనపడుతుందా లేదా? ప్రయాసపడుతున్నారు, గాలివాన చేత కొట్టబడుతున్నారు, ఆదరణ లేక అల్లాడిపోతున్నారు. వాళ్ళ స్థితి ఏంటి? పూర్తిగా చతికిలి పడిపోయారు, శిథిలమైపోయారు. ఆదరణ లేదు, సంతోషం లేదు, గాలివాన మాటిమాటికి వచ్చి కొడుతుంది, ప్రయాసపడుతున్నారు. ఏం చేస్తున్నా వాళ్ళ జీవితంలో సంతృప్తి లేని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట, నేను మిమ్మల్ని కడతాను. ఆ మాట చెప్పడానికి ముందు ఆయన వాళ్ళతో చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. 54:1-2-4 గుడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. పిల్లలు లేకపోతే ఎంత దుఃఖం. హన్నా సంగతి మనకు తెలుసు కదా. ఎందుకు మనసునంతా కొమ్మరించి దేవుని సన్నిధిలో ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ప్రార్థన చేస్తుంది? పిల్లలు లేరనే కదా. వారితో ప్రభు అంటాడు, నీవు జయకీర్తన నెత్తి ఆనందపడుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ పరిస్థితులు ఏవైనా, ఎలాంటి నీ సంతోషాన్ని హరించే పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడుతున్నా, నీవు జయకీర్తన ఎత్తి ఆనందపడుదువుగాక. నీ కలుగుతున్న నిందలు చూసి నువ్వు సంతోషపడాలి, నీ కలుగుతున్న వేదన చూసి నువ్వు సంతోషపడాలి, నీ కలుగుతున్న దుఃఖం చూసి నువ్వు సంతోషపడాలి. ఎందుకో తెలుసా? అలా నువ్వు సంతోషపడగలిగితే నేను నిన్ను నీలాంజనములతో కట్టబోతున్నాను. నేను నిన్ను కట్టాలి అంటే నువ్వేం చేయాలి? ఆనందపడు. 2, నీ అవమానమును తలంచుకోవద్దు. అంటే పూర్వపు స్థితిని పోగొట్టుకున్న దాన్ని, నువ్వు అనుభవించిన దరిద్రతను తలుచుకోవద్దు. అసలు దాని జోలుకు నువ్వు వెళ్ళొద్దు. అది ఎందుకు తలుచుకోవాలి అంటే, కేవలం నా దేవుడు నన్ను వాటి నుంచి తప్పించాడన్న కృతజ్ఞత భావము కొరకే నువ్వు వాటిని తలుచుకోవాలి తప్ప, నిన్ను నువ్వు అణుచుకోవడానికి ఎప్పుడూ వాటిని నువ్వు తలంచకూడదు. అవమానము ఎప్పటికీ మనము తలంచుకుందుముగాక. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు శిథిలమైపోయావు, సరైన బట్టలు వేసుకొని తినడానికి అవకాశం లేదు. ఒకప్పుడు దేవుడు ఇప్పుడు ఇచ్చాడుగా, మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఎవడో ఏడుస్తాడంటే మనం ఎందుకు దాచుకోవాలి? సంతోషంగా దేవుని కొరకు ఆయన మనల్ని కట్టాడు. ఉన్నతంగా దేవుని కొరకు నీవు నేను అలంకరించబడి ముందుకు సాగుదమ్మగాక. ఎందుకనంటే ఆయన కడితేనే మనకు వృద్ధి కలుగుతుంది. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు. నీలాంజనములతో నీ కట్టడములు కడతానని తేటగా తెలియచేశారు. విలువ కలిగిన రాళ్లతో మా జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నారు. మా ఆధ్యాత్మిక జీవితాలు ఉన్నతమైనవిగా కట్టబడాలి. అడుగు పెట్టబోతున్న పరలోకము కూడా నీలాంజనములతో కట్టబడినదని, దానికి తగినట్లుగా మేము కట్టబడాలని తేటగా మాకు తెలియజేశారు. మీరు కడితే పునాదులు కడతానన్నారు అయ్యా, గుమ్మాలు కడతానన్నారు, కోట కొమ్ములు కడతానన్నారు, మా సరిహద్దులు కడతానన్నారు. మీరు కట్టినప్పుడు వీటన్నిటిలో మేము స్థిరంగా కట్టబడి నీ ద్వారా చక్కగా అమర్చబడి వృద్ధి నొందినట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షించుతున్నారో వారందరి జీవితాలలో కూడా నీలాంజనములతో వారి జీవితాలు, వారి కుటుంబములు కట్టబడునుగాక. శిథిలమైపోయిన వారి జీవితాలు సౌందర్యవంతముగా కట్టబడునుగాక. నా దేవా, మీరిట్టి కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.